దానికి బీజం ఎప్పుడు పడ్డది? చంద్రబాబు నాయుడు వచ్చి ప్రగతి భవన్ లో విందు భోజనం చేసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి కుటుంబంతో విజయవాడలో కలిసిన తర్వాతనే కదా బనకచర్ల అనేది మళ్ళీ మొదలైంది. అంటే ఇక్కడ చీకటి ఒప్పందం జరిగింది ఎక్కడో తెలియాలి. ఫస్ట్ ఎవరి కోసం, ఎవరి మేలు కోసం మొదలు పెట్టిందో తెలియాలి. అసలు 299 టీఎంసీల అలొకేషన్ అనేది అది తాత్కాలిక అలొకేషన్ అనేది క్లియర్ గా రాసి ఉన్నది. అది కూడా ఆ పాపం కూడా కాంగ్రెస్ పార్టీదే 2016లోనే ఇచ్చిందని చాలా క్లియర్ గా 16 కంటే ముందే ఇచ్చింది. అది 19 ఆ డేట్ నాకు క్లియర్ గా తెలియదు. కానీ అప్పుడే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. ఏమని డిబేట్ కట్టొస్తారండి? 2014లో 811 టీఎంసీలు బ్రిజేష్ కుమార్ టీమ్ మనకిచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత తాత్కాలికంగా అవి నీటి కేటాయింపులు జరిగినాయి. అసలు కేటాయింపులు ఫుల్ ఆర్డర్ వచ్చేదాకా మనం పోరాడాలి అని తెచ్చిందే. సెక్షన్ 3 తీసుకొచ్చిందే దానికోసమే. దీన్ని ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందే కేసీఆర్ గారు. దాని మీద మీరు వాదనలు వినిపించి గట్టి వాదనలు చేస్తే మనకు రావాల్సిన నీటి హక్కులు మనకు దక్కుతాయి. మీరేం చెప్తున్నారు? మాకు 500 కృష్ణాలో ఇవ్వండి, 1000 గోదావరిలో ఇవ్వండి, మీరు ఎన్నైనా ప్రాజెక్టులు కట్టుకోండి అని ఒక బ్లాంక్ పేపర్ రాసిచ్చినట్టు రాసియడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది తెలంగాణ రైతులకు, తెలంగాణ మొదలు పెట్టని చెప్పిన తర్వాత అప్పుడు నోరు తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ అన్ని అబద్ధాలు మాట్లాడేది మీ నాయకుడు. మీకు నీటి కేటాయింపులు తెలియదు. ఆయన అంటుండు బనకచర్ల ఏ బేషన్ లో ఉన్నదని లైవ్ లో అడిగిండబ్బా. నీకు తెలియకపోవచ్చు, మీ సీఎం కు తెలియకపోవచ్చు, కానీ మీ లైవ్ లో అడిగిండు ఏ బేషన్ లో ఉన్నది అని. ఏ దేశంలో బనకచర్ల ఉన్నదని లైవ్ లో అడిగిండు. అంటే ఒక గంట మొద్దు నిద్రపోయింది, గంట తెలివి తక్కువ వాళ్ళు మన సీఎం కావడం మన దురదృష్టం. కాబట్టి ఇప్పటికైనా హరీష్ రావు గారు చెప్పినట్టు మనకు రావాల్సిన 1950 టీఎంసీల వాటాను మనం అడగాల్సిన అవసరం ఉన్నది. ఆయన అన్నాడు, ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు? 3000 టీఎంసీల నీటిని కేసీఆర్ గారు సృష్టించిన బ్రహ్మ పదార్థం అన్నాడు. అరే కాదు నాయన, ఇది సెంట్రల్ బోర్డు అనేది ఒక 50 సంవత్సరాల లెక్క తీసుకొని ప్రతి సంవత్సరం ఎంత వృధాగా వేస్ట్ పోతున్నాయి, మిగులు జలాలు ఎన్ని పోతున్నాయని వాళ్ళ లెక్కతోటి ఇచ్చినాయి. కాబట్టి 3000 టీఎంసీల జలాలు పోతున్నాయి. దాంట్లో మాకు 1950 టీఎంసీల నీళ్లు రావాలని హక్కు అడిగిండు కేసీఆర్ గారు. అక్కడనే కానీ మీరు తాకట్టు పెట్టినట్టు, మీరు చేసినట్టు, మీరు మోసం చేసినట్టు కేసీఆర్ గారు చేయలే. కాబట్టే అసెంబ్లీ చర్చ పెట్టమంటున్నాం. కాబట్టే ప్రతి దాని మీద నీటి బొట్టు మీద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని వాటర్ మనకు వస్తున్నాయి, ఇప్పటి వరకు ఎంత వాడుకున్నాం, మనం ఎంత వాడుకోలేకపోయినాం, అవన్నీ రావాలి అంటే ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ పెట్టండి. రైట్, అసెంబ్లీలో చర్చకు మీరు రెడీ అంటున్నారు, వాళ్ళు రెడీ అంటున్నారు. చూద్దాం మరి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అసెంబ్లీని సమావేశపరచాల్సింది ప్రభుత్వం. అంటే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇద్దరు మేము రెడీ అంటే మేము రెడీ అని ఇద్దరు అంటున్నారు. సరే, ఎప్పుడు డేట్లు పెడతారో చూద్దాం. అసెంబ్లీకి సమావేశాల చర్చను మేము కూడా కవర్ చేస్తాం, ప్రజలందరూ కూడా చూస్తారు, మీ మీడియా వాళ్ళని కూడా వస్తాం, ఎవరు ఏం చెప్తారు. రైట్, ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తినటువంటి వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏ విధంగా ఒక పెద్దన పాత్ర పోషిస్తుందో వెంకరెడ్డి గారు అన్నారు. వెంకరెడ్డి గారు ఇప్పుడు చూస్తున్నారు. వెంకరెడ్డి గారు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అయితే మళ్ళీ నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం పైన ఒక వివాదం అయితే తలెత్తింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కూడా నినాదం అదే, నీళ్లు. మొట్టమొదటి నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలలో మనకు అన్యాయం జరిగింది, తెలంగాణకు అన్యాయం జరిగింది. సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణకు నీళ్లు దక్కనీయట్లేదు, నిధులు దక్కనీయట్లేదు, ఉద్యోగాలు దక్కనీయట్లేదు. కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటాం, మా నిధులు మేము వాడుకుంటాం, మా నీళ్లు మేము వాడుకుంటాం అన్న నినాదంతోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే, అది అంత మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్రం విడిపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా, తెలంగాణకు దక్కాల్సిన వాటాను దోచుకుపోయే విధంగా కుట్రలు కుతంత్రాలు చేసి, ప్లాన్లు చేసి, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కూడా కడుతున్నారు. అసలు ఇది ఏ ధైర్యంతో? అంటే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ఇస్తున్న ధైర్యంతోనే చంద్రబాబు ఇట్లా చేస్తున్నాడని విమర్శ. ఇప్పుడు ఒక్కటి రమణ గారు,
కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ప్రతినిధులు మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు మనం చూసినట్టయితే మేము తెలంగాణ రైతుల వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విషయం లోపల మేమే హక్కుదారులము, మేమే అసలు నిజమైనటువంటి రక్షకులకము అనేటువంటి పద్ధతిపై వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం. మీరు వాస్తవానికి ఆలోచించినట్టయితే 75 సంవత్సరాల తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ